ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇక నుంచి తెలుగులో కూడా ఇవ్వాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం ప్రకటించారు. కృష్ణా జిల్లా ఆవనగడ్డలోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలుగులో పాలనకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తుందన్న నమ్మకం తనకు కలిగిందన్నారు. తెలుగు రూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించిందని, తెలుగు అక్షరాలు రాని జాతిగా మలచాలని ప్రయత్నించింది అన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో తెలుగు భాషకి మళ్ళా పూర్వపు ఔన్నత్యం కలుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగును నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించిందని, తెలుగు అక్షరాలు రాని జాతిగా మలచాలని ప్రయత్నించిందని విమర్శించారు. పాలనా కార్యక్రమాలు కూడా తెలుగులో ఉండేలాగా చర్యలు చేపట్టాలి. అలాగే ప్రతి వాణిజ్య సంస్థ ముందున్న నామపలకాలన్నీ కూడా తెలుగులో ఉండేలాగా చర్యలు చేపట్టాలి. ఆ దిశలో తప్పనిసరిగా అడుగులు పడతాయని చెప్పి నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను పాత్ర వేయటే కాకుండా తెలుగు జాతిని నిర్వీర్యపరిచే విధానాలు ఆయన అవలంబించే సంగమన్నది తెలిసిన విషయమే. ఆయన పుణ్యం అంటే ఇవాళ తెలుగు అక్షరాలు నేరకుండా ఇవాళ తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుంది. ఆ సత్యం తెలియని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భాషని వాళ్ళ తీవ్రంగా దెబ్బతీయటం జరిగింది. తెలుగు మాధ్యమం తీసేయటం, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ఒక భాషగా కూడా తెలుగుని నేర్పడంలో ముందుకు సాగపోవటం, దాంతో తెలుగు అక్షరాలు కూడా పిల్లలు నేర్వని పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఉందంటే దాని